ముందుకు పోతా ఉన్నది. ఈ ఎలక్షన్స్ రిజల్ట్స్ విషయానికి వస్తే బీజేపీ సంగతి మనం తీసుకుంటే బీజేపీ గెలుచుకున్నటువంటి సీట్లు నిజంగానే తెలంగాణలో అద్భుతం అని చెప్పొచ్చా? ఖచ్చితంగా మీరు కామెంట్ల రూపంలో మీరు కూడా చెప్పండి. ఈ రాజకీయ యుద్ధంలో ఇది ఒక అతిపెద్ద ప్రశ్న. ఏంటిదంటే బీజేపీ అసలు తెలంగాణలో ఎక్కడ ఉన్నది? మా ఆంధ్ర గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. మజ్లిస్ ముస్లిం ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేస్తున్నంత పక్కాగా బీజేపీ హిందూ ఓటు బ్యాంకును ఏకం చేయలేకపోతున్నది. ఇది వాస్తవం. 2036 నాటికి తెలంగాణలో 57% జనాభా పట్టణాల్లోనే ఉండబోతున్నది. ముస్లిం వలస ఓటర్లు పట్టణాల్లో కేంద్రీకృతం అవుతుంటే బీజేపీ వారిని నియంత్రించే వ్యూహాలను రచించలేకపోతుంది. బలం ఉన్నా కూడా ప్రాబల్యం లేదు. 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేసే శక్తిగా బీజేపీ ఎదగలేకపోతా ఉన్నది. చార్మినార్ చిహ్నం విషయంలో కూడా మజ్లిస్ తన మాట నెగ్గించుకున్నది. కానీ బీజేపీ మాత్రం కేవలం వ్యతిరేకతకు మాత్రమే పరిమితమైంది. ఇది ఖచ్చితంగా ఇప్పుడు లేచి చూడాల్సినటువంటి సమయం. తెలంగాణ రాజకీయం ఇప్పుడు సంకీర్ణ దశలోకి ప్రవేశించింది. ఒకవైపు మజ్లిస్ తన వ్యూహాలతో గ్రామీణ స్థాయి నుండి గ్రేటర్ వరకు పాగా వేస్తున్నది. ప్రభుత్వ నిర్ణయాలను సైతం అంటే ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్న సంబంధం లేకుండా తమకు అనుకూలంగా మార్చుకుంటుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కేవలం ఓటు శాతం పెంచుకోవడంపైనే దృష్టి పెట్టింది తప్ప గెలుపు గుర్రాలుగా మారడంపై దృష్టి పెట్టలేకపోతున్నది. ఈరోజు ప్రెస్ మీట్లలో కూడా ఒకప్పటితో పోలిస్తే ఇప్పటి మా ఓటు బ్యాంక్ పెరిగింది అని చెప్తున్నారు. ఓటు బ్యాంకు పెరగటం ఓకే, కానీ